కందిపప్పు అండి వేయించుకుంటున్నాను. టమాటా పప్పు వేయించుకుంటే చాలా బాగుంటుందండి. చిన్న కప్పు తీసుకున్న కందిపప్పు వేగినాయండి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. టమాటాలండి 3 టమాటాలు, ఒక చిన్న కప్పేనండి. టమాటాలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట టమాటా పప్పు. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ఒకటి వేసుకుందాం. చాలా బాగుంటుందండి. శుభ్రంగా క్లీన్గా కడుక్కొని వేసుకుంటే బాగుంటుందండి. చూడండి, ఇది కడిగి పెట్టుకున్నాను చక్కగా క్లీన్గా. బాగా కడిగి కొన్ని ఈ పప్పు సరిపడిన వాటర్ పోసుకున్నానండి. తర్వాత టమాటాలు తరిగి పెట్టుకున్న టమాటాలు, పచ్చిమిర్చి, కొంచెం చింతపండు అండి, కొంచెం చింతపండు, చింతపండు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ, టమాటాలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. ఎందుకంటే టమాటా పప్పు కదా, చాలా బాగుంటాయి. రైస్లో బాగుంటుందండి టమాటా పప్పు. నేను ఇలాగే చేసుకుంటా. చూడండి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, చింతపండు, టమాటాలు వేసుకున్నాను. ఇవ్వండి 4 వెల్లుల్లి రెబ్బలు, పసుపు, సాల్ట్. ఎందుకంటే కొంచెం వేసుకోవాలి సాల్ట్. ఉత్త పప్పు ఉడకబెట్టుకుంటే సప్పగా ఉంటుందండి. మనం టమాటా ముక్కలు వేస్తాం కదా, టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కొద్దిగా ఉప్పుతో కూడా ఉడుకుతాయి అన్నమాట, సప్పగా లేకుండా వేసుకుందాం. తర్వాత అండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ కొంచెం వేసుకున్నాము. ఒక 2 స్పూన్లు అంత ఆయిల్ వేసుకొని సరిపోని వాటర్ పోసుకుందాం అండి. సరిపోతాయి. విజిల్ పెడితే 2 విజిల్లు చాలండి. 2 విజిల్లు వస్తే సరిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. విజిల్ కూడా వచ్చింది. చూడండి, ఇలా పోయిందన్నమాట. మనం కారం వేయలేదు కదా, ఇప్పుడు కారం వేసుకున్నాం. 1 స్పూన్ కారం. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. పప్పు కదా, పప్పు గుత్తు పెట్టి చక్కగా ఎనుపుతాను. ఎనిపి తాలింపు వేసేటప్పుడు జోయించుతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది తాలింపుకి అన్నమాట. ఆయిల్ వేసుకుందాం. కొంచెం వేసుకుందాం. ఇందా పప్పులో వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుందాం. ఆయిల్ కాగింది. తాలింపు వేసుకుందాం. కొంచెం వేసుకుందాం ఆవాలు, కొంచెం చెక్క తగ్గించి ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, మాడకుండా వేయించుకుందాం. జీలకర్ర బాగానే వేసానండి. కొంచెం వేసుకుందాం. జీలకర్ర ఉంటే పప్పులో బాగుంటుంది అన్నమాట. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం. గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇంగ వేసుకుందాం. కొంచెం ఇంగ తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, వద్దనుకునే వాళ్ళు ఉంటే వేసుకోవద్దు. కరివేపాకు, కొత్తిమీర అండి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా చేసుకున్నాం. ఎందుకంటే మాడిపోద్దాం లేకపోతే కరివేపాకు. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ వీడియో లైక్ చేయట్లేదు. ఓకేనా? తీసుకెళ్ళి ఈ పప్పులో వేసుకుందాం.
పప్పులో కారం కూడా వేసి మెదిపోయింది కదా, సూపర్గా ఉందండి టమాటా పప్పు. ఎలా ఉంది చూడండి. చూడండి ఎలా ఉందో, బాగుంది. వేరే గిన్నెలోకి తీసుకున్నాం. ఎలా ఉందండి, ఉప్పు సరిపోతే వేసుకోండి. వేడి పప్పు మీద నెయ్యి వేసుకుందాం కొంచెం. అది కరిగిన తర్వాత మంచి స్మెల్ వచ్చిందండి. మనం రైస్లో వేసుకోకపోయినా పర్వాలేదు. ఇంకా టమాటా పప్పు, కందిపప్పు వేయించి పెట్టుకున్నాను కదా, చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. టమాటా పప్పుకి మిరపకాయలండి, మజ్జిగ మిరపకాయలు అంటారు, ఉప్పు మిరపకాయలు అంటారు కదా, అవి వేయించి పెట్టుకున్నాను. పాపడాలు వేయించాను. రైస్లోకి బాగుంటుందండి. మనకి పూజ అయిపోగానే ఇలాగా కేర్ దోసకాయ తింటేనండి చలవు కదా, చల్లగా ఉంటుంది అన్నమాట. మనం పూజ అయిపోగానే ఇలాంటి ఏదైనా ఫ్రూట్స్ ఉంటే కట్ చేసుకొని తింటే చాలా మంచిది. తినండి మీరు కూడా. చూడండి టమాటా పప్పు చాలా బాగుందండి, టేస్ట్ కూడా అదిరిపోయిద్ది. ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే, నా పూజ విధానం, ఈ పప్పు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మన వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండా బెల్ గంట కొట్టండి. ఓకేనా? 10 మందికి వెళ్తుంది అన్నమాట ఈ వీడియో, పక్కనుండా బెల్ గంట కొడితే. సరేనండి, ఉంటానండి, బాయ్.